హలో వివాస్, వెల్కమ్ టు మై ఛానల్ రుచుల హరివిల్లు మన వంటిల్లు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కాకరకాయ ఫ్రై. దీనికి ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి ఫ్రై కాబట్టి. కాకరకాయలని ఇలా రౌండ్స్గా కోసేసుకొని ఉప్పేసి కల్లుప్పేసి బాగా ఇట్లాగా మ్యాష్ చేసుకోవాలి. దాంట్లో వాటర్ వచ్చినాయి చూడండి, వాటర్ ఇలా రావాలి. ఈ వాటర్ వచ్చిన తర్వాత పిండి ఆయిల్లో వేసేసేయాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని వేసేద్దాం. బాగా హీట్ ఎక్కినట్టుంది ఆయిల్. ఇలా ఎందుకంటే ఉప్పు వేసి ఇట్లాగా పిండేది చేదు మొత్తం వెళ్ళిపోయిద్ది. ఉప్పు వేసి మనం బాగా పిండేస్తే చేదు మొత్తం దీంట్లోకి వచ్చేస్తుందండి. వాటర్లోకి వచ్చేసింది చేదు, అంత చేదు అనిపించవు. ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఈ బాగా వేయించుకోవాలి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా అయిపోద్దండి ఫ్రై. కాకపోతే కొంచెం ఇవి కాకరకాయలు వేగేసరికి కొంచెం టైం పట్టిద్ది అంతేను. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ. దీంట్లోకి పొడి వేసుకునే పొడి కారం ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇప్పుడు రోల్ తీసుకొని జీలకర్ర వేసుకుందాం. 1 స్పూను జీలకర్ర వేసేసిన తర్వాత బాగా దంచుకుందాం జీలకర్రని. జీలకర్ర దంచిన తర్వాత కొబ్బరి వేసేద్దాం. ఒక ముక్క కొబ్బరి వేసేద్దాం. కొబ్బరి వేసి కొబ్బరిని బాగా దంచుకోవాలి మెత్తగా. ఇది బాగా వేగిపోయింది. దీంట్లో మసాలా కారం ప్రిపేర్ చేద్దామన్నాం కదా, మసాలా కారం ఇదిగోండి. దీంట్లో జీలకర్ర, ఎండు కొబ్బరి, కారం, చిన్నులపాయ, శనగపప్పు, పుట్నాల పప్పు వేసి దంచుకున్నాము. ఈ కారాన్ని వేసేద్దాం. కారం వేస్తే చాలా టేస్ట్గా ఉండిద్దండి. నేను ఇలాంటి కారాలన్నీ రోట్లోనే దంచుకుంటాను, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను. ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే మిక్సీ పట్టిస్తాను. చూడండి ఎలా ఉంది, అంత కలర్ఫుల్గా ఉంది. బాగా ఫ్రై చేసుకోవాలి. అయిపోయిందండి ఈ డిష్. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేద్దాం. ఇదిగోండి సర్వ్ చేసాము. చాలా టేస్ట్గా, కొత్తగా, డిఫరెంట్గా ఉండిద్దండి ఫ్రై. చాలా బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రేపు ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం.